బంగ్లాదేశ్కు వెళ్లనున్న ప్రధాని మోడీ కారణం ఇదే. బంగ్లాదేశ్ బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మోడీతో పాటు పలు దేశాల నేతలకు ఆహ్వానం పంపిందని తెలుపుతుంది బీఎన్పీ. బంగ్లాదేశ్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం. దీంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మోడీతో పాటు పలు దేశాధినేతలకు ఆహ్వానం పంపించాలని బీఎన్పీ యోచిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలపై పార్టీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రధాని మోడీ ఒకవేళ బంగ్లాదేశ్కు వెళ్తే ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్కు సానుకూలంగా ఉండే అవకాశాలున్నట్లు పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరి ప్రధాని మోడీ బంగ్లాదేశ్కు వెళ్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం. ఇప్పటికే బీఎన్పీ విజయంపై ప్రధాని మోడీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే తారిక్ రెహమాన్ కు ఫోన్ చేసి ఫోన్లో అభినందించారు. ఆయన నాయకత్వంపై ప్రజల నమ్మకానికి ఈ ఎన్నికల నిదర్శనమని తెలిపారు. బీఎన్పీ కూడా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్టు తెలుస్తుంది మనకు. సో ఈ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ ఇంకా వెళ్తారా లేదా అనేది అధికారికంగా ఇంకా కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు.